ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి మరియు ఇన్సాఫ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లెటరల్ రిక్రూట్మెంట్ ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగించడానికే నరేంద్ర మోడీ కుట్రల్లో భాగంగా నేడు లెటరల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా ఆర్ఎస్ఎస్ మనుస్మృతి అమలు చేసే ప్రక్రియలో భాగంగానే ఆర్ఎస్ఎస్లో పనిచేసిన అనుబంధం ఉన్న ఐఏఎస్లను ఈ లెటరల్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ నియామకాలు చేపట్టుకొని రిజర్వేషన్ను తుంగలో తొక్కే అవకాశం ఉంది. వెంటనే సమర్థులైన యువత రాజ్యాంగం పరంగా రిజర్వేషన్ ప్రకారం రిక్రూట్మెంట్ జరగడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలు దేశంలో అత్యున్నత పదవులలో లేకపోతే మంత్రిత్వ శాఖల్లో సెక్రటరీలుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అక్కడ ఉద్యోగాలు చేయాలంటే రిజర్వేషన్లు కొనసాగుతూనే సామాజిక న్యాయం కింద వారు ఉన్నత పదవుల్లో చేరే అవకాశం ఉంది. ఈ నరేంద్ర మోడీ తీసుకొచ్చే ఈ లేటరల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ కేవలం అగ్రవర్ణాలకు మరియు మనుస్మృతి ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వారిని డైరెక్ట్ నియామకాలు చేపట్టి భారతదేశ రాజ్యాంగంను ఒక పక్క విస్మరించడం, అలాగే రిజర్వేషన్ను అమలు పరచకుండా దేశ యువతను మోసం చేయడానికి నరేంద్ర మోడీ ఈ రూపంలో కుట్ర పన్నుతున్నాడు. వెంటనే ఈ ప్రక్రియ నిలుపుదల చేయకపోతే దళిత హక్కుల పోరాట సమితి మరియు ఇన్సాఫ్గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.